ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. చంద్రబాబు గారి దోపిడీకి అడ్డుకట్టబడుతుంది. లక్షల కోట్లలో 20%తో మంచి నగరం తయారవుతుంది, పోర్ట్ సిటీ కూడా అవుతుంది మచిలీపట్నం కలిస్తే అని ప్రతిపాదన చేసినప్పుడు ఒక్కసారిగా ఎక్కడ లేని ఇదంతా చూపిస్తూ విరుచుకుపడి ఒక వారం రోజులు అటువైపు, ఎందుకంటే దాని మీద ఆశలు పెట్టుకున్న శక్తులన్నీ చంద్రబాబు గారి దోపిడీలో భాగస్వాములందరూ, అది మీడియా రూపంలో ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ రూపంలో ఉండొచ్చు, అలాగే భ్రమలో ఉన్న వాళ్ళు కూడా ఏదో అంతా ఆకాశం బద్దలైపోయింది అన్నట్టు అన్నవాళ్ళు తర్వాత లేదు ఇందులో ఒక వాస్తవం ఉంది అని ఒక సెన్సిబుల్ డిస్కషన్ మొదలైంది. కరెక్టే కదా ఏదో చెప్పే దాంట్లో, ఇది ఖర్చు తక్కువ అవుతుంది, డెవలప్మెంట్ ఫాస్ట్ అవుతుంది అని ఆ రోజు అనుకుంటే అది కొద్ది రోజులు అయ్యేసరికి దీన్ని తట్టుకోలేక అది ఎప్పుడైతే గ్రౌండ్ గెయిన్ అవుతూ ప్రజల్లో అది బాగా పోతూ, ఎందుకు లక్షల కోట్లు వృధా చేస్తావు చంద్రబాబు గారు, ఒక 10-20 వేల కోట్లతోనే మంచి రాజధాని తయారవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న పరిస్థితిలో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రెడీగా ప్లగ్ అండ్ ప్లే లాగా అవకాశం ఉన్న వైజాగ్ అనుకున్నారు. ఇప్పుడు ఎలాగో నువ్వు వచ్చినావు, నెక్స్ట్ 3 ఏళ్ళు నువ్వు ఉంటావు కాబట్టి, అటు చంద్రబాబు గారు ఉంటారు కాబట్టి, నువ్వు వద్దన్నా 1000 కోట్ల కుమ్మరిస్తావు కాబట్టి అదేదో ఇమ్మీడియట్ స్టాప్ చేసి ఇటు పక్కకు వస్తే అపోతం అయిపోతుందని ఒక ఆచరణాత్మకమైన ప్రజల సొమ్మును జాగ్రత్తగా వాడాలనుకునే ఒక పాలకుడు చేయాల్సిన పని గురించి గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫాలో కండి అని అందరూ చెప్పారు. అది ఎక్కడ గెయిన్ అవుతుండే కొద్దీ తట్టుకోలేక మీరందరూ గమనించారు. బహుశా వారం 10 రోజులు తిట్టకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కానీ అసలు సంబంధం లేనివి ఏంటేంటో తీసుకొచ్చేసి వాళ్ళ మీడియా నిండా పరిచి అట్లా కొద్ది కాలం గడిపి ఈరోజు ఇంకో దాంట్లోకి పోయి అమ్మాయి మర్చిపోయినారులే అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్లే మళ్ళీ బయటకు వచ్చి లేదు మేము ఇది కాదు, ఇంకా చాలా పెద్ద చిన్న పాము అనుకున్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అనకొండ కూడా కాదు, దానికి మించి ఇంకేదన్నా ఉంటే అది చూడండి అని నిన్న కేబినెట్ సాక్షిగా ఈరోజు రాష్ట్రం ప్రజల మీద ఇంకో పెద్ద బాంబు పడేశారు. ఏమది అంటే అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగుల కోసం, కట్టబోయే సెక్రటేరియట్ బిల్డింగులు అద్దాల కోసం 2540 కోట్లతో కాంట్రాక్టు, కేవలం అద్దాలు. బిల్డింగ్ చూసే నోరెళ్లబెట్టి ఆ బిల్డింగ్ ప్రపోజల్ చూసి ఆ కాంట్రాక్టు, దాని మీద ఏదో ప్లంబింగ్ అని, దానికి తోడు కరెంటు సప్లై అని, డ్రైనేజ్ అని వేసినవన్నీ చూసి మీకు గుర్తుంటే అందరం రికాల్ చేసి చెప్పాము, అందరు నాయకులు మాట్లాడారు. నేను కూడా లాస్ట్ వీక్ ఇప్పుడు 10 days బ్యాక్ అయి ఉంటుంది చెప్పాను. 12,000 నుంచి 14,000 కోట్ల అమ్మా అన్నాను. ఇది పోర్పులు ఎంత పెరుగుతుందో చెప్పలేము అనుకున్నాం. కానీ మీరు 12-14 అని నారాయణ తర్వాత మాట్లాడుతూ వీటన్నిటికీ పర్యవేక్షకుడు, అన్ని రకాలుగా చంద్రబాబు ఆలోచనలన్నిటికీ తనే ఒక రూపం ఇచ్చేవాయన నారాయణ గారు, ఆయన 14-16 కావచ్చు. మరి వీళ్ళు బరి తెగిస్తున్నారు అనుకున్నాం. ఈరోజు చూస్తే ఈ 2,540 కోట్లకు జిఎస్టీ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళు రీయింబర్స్ చేస్తారు, పే చేస్తారు కాబట్టి అది కలిపితే 3,000 కోట్ల పైన ఆర్థిక అవుతుంది. అద్దాలకు ఒక అసెంబ్లీకి కేవలం అద్దాలకు 3,000 కోట్లు. ఇంతకుముందుది తీసుకొని ఇది కూడా ఎస్ఎఫ్టీకి డివైడ్ చేస్తే 52 లక్షల ఎస్ఎఫ్టీకి ఇంకొక ఇది 18,000 రూపాయలు దాటి 18,500 18,600కు వస్తుంది ఎస్ఎఫ్టీ. 10 రోజులు తిరగకుండానే ప్రతిపక్షంలో ఉన్న మేము పాయింట్అవుట్ చేసి అయ్యా ఇదేం దోపిడీ, ఇది ఎక్కడికి పోతారు, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు,
ఎక్కడ బెస్ట్ 5-స్టార్ ఫెసిలిటీస్ ఎక్కడన్నా కట్టినా కూడా 4,000 5,000 పెంచకపోతే ఈ మీరేంటే ఇప్పటికీ ఇది దీని మీద యాడ్ చేసుకోవాల్సింది ఉంది. ఇవన్నీ ఇంపోర్టెడ్ అంట. ఈ గ్లాసు ఈ రావడం కానీ వాటికి అవసరమైన సిస్టమ్స్ కానీ మొత్తం బయట నుంచి రావాల్సింది. అంటే డాలర్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే దాంట్లో మార్పు ఉంటే అది కూడా అప్లై అవుతుంది. అది ఆ మధ్య ఇప్పుడు ఇంతకుముందే 1,500 కోట్లు ఎంతో ఎంత అవుతుందో తెలియదు. ఇంకా పెరగచ్చు. డాలర్ పెరిగే తరిగే లక్షణం దానికేం ఉన్నట్లేదు. ఎక్స్చేంజ్ రేటు ఇంకా 1,500 కోట్లు 2,000 కోట్లు ఇంకా అది మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకు కనపడనివి ఏమన్నా ఉన్నాయా అంటే ఇంతకుముందు నాతో అన్నారు ఎవరో పాలవాగు అనేదో దాన్ని తీసుకొచ్చి కృష్ణా రివర్లో వాటర్ తీసుకొచ్చేసి ఈ కవర్స్ మధ్య నుంచి తిరుగుతూ అది పోయి కృష్ణా రివర్లో కలుస్తుందంట. దానికి ఇంకా డిజైనింగ్ దానికి సంబంధించిన మన డిజైనింగ్ కు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇస్తారో తెలియదు. అవి అన్ని ఇంపోర్టెడ్ ఇవే అంట. అది ఎంత అవుతుందో తెలియదంట. అది కూడా ఇట్లా చిన్నవి స్ట్రీట్ లైట్ల కోసమే 10 కోట్లు 20 కోట్లు క్యాజువల్ అక్కడి నుంచి అక్కడికి పెడుతున్న వాళ్ళు ఇవి ఇంకా పెరుగుతా పోతాయి. ఇది కాక ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ అప్రూవల్ అసెంబ్లీకి అద్దాల కోసం 800 కోట్లు. ఈ అసెంబ్లీ దీంట్లో ట్విన్ టవర్స్ అనే పేరుతో క్వాంటమ్ వ్యాలీ దాని ట్విన్ టవర్స్ కు 1,200 కోట్లు ఓటేశారు. మరి అది ఎంత సేఫ్టీ ఏమొస్తాయో తెలియదు. ప్రతిదీ టవరే, చిన్నదేలా అన్ని టవర్స్ పెద్ద 1,200 కోట్లు అది వేశారు. ఈ రోజు కనపడి ఇవి దానికి కూడా GST అదనం. ఇంకా క్వాంటమ్ వ్యాలీ అంటే బహుశా దాని వాల్ వీల్ థిక్నెస్ కానీ ఇంపోర్ట్ ఏముంటుంది దానికి డాలర్ ఫ్లక్చుయేషన్స్ దానికి అదనం, దానికి నగిషీలు అదనం, దానికి డిజైనింగ్లు అదనం, అద్దాలు ఉంటే అద్దాలు అదనం, అద్దాలు పగిలితే మళ్ళీ అద్దాలు పెట్టడానికి అదే అదనం, ఈ అద్దాలు పగిలితే మళ్ళీ తీసుకురావడానికి. ఇది ఒక అనంతమైన నిరంతరమైన కృష్ణానది ఎట్లా ప్రవహిస్తుంటదో చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మావతి ఆయన అమరావతి దానికి అవసరమైన అది ప్రజల సొమ్ము నిధులు పారుతూనే ఉంటాయి. పారుతూనే ఉండాలనే ఆయన ఈ ప్లాన్ చేసినట్టున్నారు. ఒకసారి కట్టడం అయిపోతే ఇంకా దాంతో ఇంక మళ్ళీ చేయడానికి ఏముంటుంది. కాబట్టి కట్టడం కాకూడదు, కట్టడం అవుతామనే ఇది భ్రమ ఉండాలి. కట్టడానికి నగిషీలు చెప్పుతానే ఉండాలి, నగిషీలకు డిజైన్లు చేస్తానే ఉండాలి. ఇది ఒక శాశ్వతమైన అనంతమైన నదీ ప్రవాహం లాగా ఆయనకు కావాల్సిన వాళ్లకు సంపద సృష్టి కోసం ఉపయోగపడాలని ఏదైతే మేము అంటున్నామో అది పచ్చి నిజం అని చెప్పి ఆయన దాపరికంగా కాదు, కన్సీల్ చేసుకుని కాదు, బహిరంగంగా మొహం మీద గుద్దినట్టు రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రజలందరికీ ఏం చేసుకుంటారు మీరు, నేను ఇదిగో ఇలాగే చేస్తాను అని నిన్న మనకు కేబినెట్ దీని ద్వారా చూపించారు. మూడు ఆశ్చర్యం ఏంటంటే వీటి కేబినెట్ అప్రూవల్, టెండర్లకు కేబినెట్ అప్రూవల్ ఏంటంటే అర్థం కదా. అంటే రేపు ఎప్పుడైనా ఆల్రెడీ ఇంతకుముందు దోచుకున్నారు కదా 14-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అయితేమి, ఫైబర్ గ్రిడ్ పేరుతో అయితేమి, ఇంకొక దాని పేరుతో ఫైబర్ నెట్ పేరు ఇంకో దాని పేరు అయితేనేమి, రాజధాని వీటి ప్లాన్ లో వీటికి అన్నిటికి సంబంధించిన ఇంకోటి కుంభకోణాలు ఎట్టయితే బయటపడినాయో వీటి మీద ఎక్కడ వస్తుందో అని చెప్పి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్ దీని కిందని కేబినెట్కి ఇచ్చారు. టెండర్లకు కేబినెట్ అప్రూవల్ ఏదో అర్థం కాలేదు. నేను మాత్రమే దాని స్పెషలిస్ట్. మీరు గమనిస్తే నాకు అసలు ఈ రోజు చూసినా కూడా 90% ల్యాండ్ అలొకేషన్స్ 90-95% ప్రజలకు సంబంధించినవి కానీ ప్రజలకు పనికొచ్చేవి కానీ చంద్రబాబు గారి కేబినెట్ ఎప్పుడు జరిగినా దానికి సంబంధించిన నిర్ణయాలు ఉండవు. కేవలం భూములో లేదా ఎవరికైనా ఫైనాన్షియల్ దీన్ని చేయడము. అప్పుడు కూడా పోలవరం పేరుతో మీరు చూస్తే మొబిలైజేషన్ అడ్వాన్సులు కేబినెట్ ఇది తీసుకునేవాళ్ళు. మొబిలైజేషన్ అడ్వాన్సులకు సంబంధించి బ్యాంకుల దాన్ని కాంపెన్సేట్ చేయడానికి కేబినెట్ దీన్ని తీసుకునేవాళ్ళు, ఎందుకంటే ఆయనకు తగలకూడదు. సో ఇప్పుడు ఇక్కడ కూడా దానికి సంబంధించి ఇది కేబినెట్ అప్రూవల్ అనేది తీసుకొని వచ్చినారు.
ఇది మరీ చిత్రంగా ఉంది. క్యాబినెట్ అప్రూవల్ తీసుకురావడం. మీకు మెడికల్ కాలేజీలకేమో అంటే ఇమ్మీడియట్ కనపడుతుంది కాబట్టి అంటున్నా, మెడికల్ కాలేజీలకేమో సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు పెడితే 4-5 ఏళ్లలో పూర్తి 15 మెడికల్ కాలేజ్ రెడీ కావడానికేమో డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తావు. దీనికేమో మరి డబ్బులు ఎంతైనా సరే ఇది అవసరమైంది, రాష్ట్రానికి ఇది అవసరమని ఆయన దృష్టిలో. ఈరోజు మాట్లాడుతూ కూడా ఎక్కడో విన్నా, ఇప్పుడే పామర్లో ఎక్కడో పోయినట్టున్నాడు, అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు అమరావతి వాళ్ళు అదృష్టవంతులని. అంటే ఆయన దృష్టిలో వాళ్ళు ఎవరైతే దోచుకోబడతారో రాష్ట్ర ప్రజలు కూడా అదృష్టవంతులనే ఆయన ఉద్దేశం. ఎందుకంటే తను దోచుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఆ మంచి వాళ్ళు, అమాయకులు, చెప్పిన మాట వింటారు. అమరావతి ప్రాంత ప్రజలు విన్నారు, ల్యాండ్ ఇచ్చారు. చూడు బ్రహ్మాండంగా ఏం చేస్తున్నాను అక్కడ చూడండి, సంపద సృష్టిస్తున్నా అని. దానికి అదే మనం పెట్టుకోవాల్సిన సొంత అని పెట్టుకోవాలి. ఈ బరి తెగింపు అనేది దీన్ని ఏ దశకు పోయిందంటే, రెండో దశ మళ్ళీ ఇప్పుడు పోతున్నారు కదా, అక్కడ మొదలు అప్పుడే పెట్టారు. ఈరోజే చూసాం, ఓ పక్క రెండో దశకు సంబంధించి చెప్పడం ఇన్నాళ్ళమని చెప్తున్నారు, ఇప్పటికే అన్ని ఆగిండాలి. ఆ తమకు కావాల్సిన వాళ్ళమేమో రిజిస్ట్రేషన్ మొత్తం అన్ని ఆపేశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 13వ తేదీ నోటిఫికేషన్ వస్తుంది. ముందే తెలుసు ఈ ఏరియాస్ అన్ని సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ తీసుకుంటున్నామని వాళ్ళ అనౌన్స్మెంట్లు అయిపోయినా 6వ తేదీ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చారు. రెండవ భూసేకరణకి అంటే ఇది దాపరికం లేని బహిరంగ దోపిడీ, అవినీతి, అడ్డగోలుతనం, అరాచకం, సంఘటితంగా నడిచే అరాచకం అది కనపడుతుంది. అని ఈ పక్కన వాళ్ళేమో వాళ్ళు రైతులు వాళ్ళ డౌట్లన్నీ ఎక్స్ప్రెస్ చేసి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకే దిక్కు లేదు, మా దగ్గర తీసుకుని మీరు ఎట్లా చేస్తారు, ఏమిస్తారు హామీలు చెప్పండి. నేను వాళ్ళ పక్క గొడవ పెడుతుంటే అది అట్లా ఉండగానే తనకు కావాల్సిన వాళ్లకో తనకు దగ్గర వాళ్లకో లేఅవుట్లకు పర్మిషన్ ఇస్తున్నారు. దాన్ని ఎట్లా ఇంత ఓపెన్, ఇంత బరి తెగింపు ఎక్కడైనా దేశంలో కానీ ఎక్కడైనా జరుగుతుందా, జరిగే అవకాశం ఉందా? పైగా దానికి ఒక బ్రహ్మాండమైన పేరు, భూతల స్వర్గం ఇది రాబోతోంది, ఒక అంతర్జాతీయ నగరం రాబోతోంది, ఓ మాయాబజార్ క్రియేట్ కాబోతోంది అని ఓ పెద్ద ప్రచారం. ఇదంతా అందరూ నమ్మాలా, అందరూ బ్రహ్మాండమైన ఇదిగా ఉందని అన్నారు. నువ్వు మెడికల్ కాలేజీ కట్టడానికి నీకు డబ్బులు ఉండవు, నీకు ఆరోగ్యశ్రీ కట్టడానికి డబ్బులు ఉండవు, నీకు ఫీజు రీయింబర్స్మెంట్కి ఇవ్వడానికి డబ్బులు ఉండవు, నీకు డ్వాక్రా మహిళలకు వాళ్ళకు 0 వడ్డీ నువ్వు ఇవ్వాల్సినవి ముందు నుంచి నడుస్తున్నవి వాటికి డబ్బులు ఉండవు. రైతులకు రావాల్సినవి ఇవ్వడంలో కానీ ఇన్పుట్ సబ్సిడీలు ఇవి టైంకి ఇవ్వడం కాదు, ఇప్పటికీ లేవు, పాతది రాలా. మద్దతు ధర గురించి ఊసేలేదు. దోచుకోవడానికి వాళ్ళ దళారులు ఎవరన్నా వాళ్ళు దోచుకోవడానికి వాళ్లకు మార్గం సుగమం చేశారు. మొన్న నేనున్నది ఆ దళారీ వ్యవస్థ ఏదైతే తయారైందో ఈయన హయాంలో, చంద్రబాబు గారి హయాంలో, అది ఇప్పుడు ఎంతగా వేళ్ళూనుకుందంటే అక్కడైనా అదే ఎంటర్ అవుతుంది. అది ధాన్యం ప్రొక్యూర్మెంట్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, యూరియా కావచ్చు, మొన్న మనం చూసిన డీజిల్, పెట్రోల్ కావచ్చు. ఎప్పుడైతే స్టేట్ లో ఆయన తయారు చేసిన సిస్టమ్ వాళ్ళకు తోడుగా అక్రమ నిల్వలు చేయగలిగిన వాళ్ళు, బ్లాక్ మార్కెటింగ్ చేయగలిగిన శక్తులు ఇవన్నీ ఆర్గనైజ్ అయినాయో ఇంకా నీకు కాదేది దోపిడీకి అనర్హం. దోచుకో. దేనికైతే క్రైసిస్ ఉందో లేదా క్రైసిస్ ఉందని నీకు నువ్వు ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసైనా సరే దాంతో ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది. ముందు ఇవి తీసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత డిమాండ్ పెరిగాక ఎక్కువ రేటుకు అమ్ముకోవడం. డీజిల్ దాంట్లో చూసాం ఓపెన్ గా డైరెక్ట్ గవర్నమెంటే రాయడం, ఏది బల్క్ యూజర్స్ కి అట్ ది కాస్ట్ ఆఫ్
మామూలు వాళ్ళకి సప్లై చేయాల్సిన పెట్రోల్ పంప్ ఉండేది మామూలు వాళ్ళకి సప్లై చేయాల్సిన దాన్ని బల్క్ వాళ్ళకి ఇవ్వండి, అది అమరావతి కాంట్రాక్టర్లకు అని గవర్నమెంట్ తరఫున కమిషన్, సివిల్ సప్లైస్ కమిషన్ రాయడం. ఇది ఎక్స్పోజ్ అయినా ఒక్కరన్నా మాట్లాడారు అసలు వాళ్ళు దాని గురించి? అసలు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ప్రస్తావిస్తున్నారా? ఆయన అసలు దానికి రిప్లై ఇవ్వరు, ఖండించరు. అది జరగనట్టే ఇగ్నోర్ చేస్తారు. దాని మీద ఇంకోటేదో సంబంధం లేని మాట్లాడతారు. ఇప్పుడు వరకు చేసిన, నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన ఏదైనా ఒక్కటంటే ఒక్కటి ఇచ్చిన మోసం చేయడానికి ఎలక్షన్లకు ఇచ్చిన హామీల గురించి నేను ప్రస్తావించట్లా. ఆడబిడ్డకు ఇది కానీ వాళ్ళ యువకులకు సంబంధించి ఇది ఇస్తాము, ఇది మా మంత్లీ ఇది ఇస్తామనడం కానీ వీటి గురించి నేను అనట్లా. అలాగే 50 years పెన్షన్ అవి ఇంక పెద్దది, అది దగా ఎలక్షన్ ముందు చేసి పక్కకు దోసి ఉన్న వాటిలో అసలు ఇవ్వకపోవడం, అరాకొరగా అసలు ఇవ్వకపోవడం, పైగా క్లోజ్ చేయడం. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలై అట్లా పెరుగుతా వచ్చి తను కూడా తప్పక నడపాల్సిన పరిస్థితి నడుపుతూ అది ఒక పార్ట్ ఆఫ్ ది స్టేట్. ఇది లైక్ వ్యవసాయ ఉచిత విద్యుత్ కావచ్చు, వ్యవసాయానికి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇవి జనరేషన్స్ టుగెదర్ ఇది అయిపోయిన వాటిని ఈరోజు మంగళం పడుతున్నాం. హాస్పిటల్స్ దీళ్లను మెడలోంచి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్లకు 1 time సెటిల్మెంట్ అని వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి 6 నెలల్లో గవర్నమెంట్ కట్టకపోతే వాళ్ళు ఇచ్చేయాలి, వాళ్ళే లైబిలిటీ వాళ్ళ మీద పడుతుందని అది కూడా పెట్టి అక్కడికి తీసుకుంటున్నారు. మళ్ళీ ఇన్సూరెన్స్ లకి డైవర్ట్ చేస్తున్నారు. సో ఆరోగ్యశ్రీ లేదు, దాని ఇంపాక్ట్ ఇప్పటికే పడింది. హాస్పిటల్స్ అనేట్టు తయారైన దానికి వీరే వాటిని వదిలేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ దీనికి అందరికీ తెలుసు. ఇంత ఘోరంగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన ఈయన ఈరోజు నిన్న కేబినెట్ లో ఒకటి మీరు గమనించారు, జగన్మోహన్ రెడ్డి గారి పేదలకు 50,000 పట్టాలు R5 జోన్ క్యాపిటల్ ఏదైతే ఇస్తే మరి వాళ్ళు ఈ రాష్ట్రంలో పౌరులు కాదని ఆయన అనుకుంటున్నాడేమో అర్థం కావట్లా. పేదలకు సంబంధించి నువ్వు చేయాల్సింది పోయి చేయకపోగా ఇచ్చిన ఇల్లు లేని పేదలకు అక్కడ ఇచ్చి, అది అవసరం కూడా. ఒక నగరం డెవలప్ కావాలంటే అన్ని వర్గాల ప్రజలు ఉండాలా. నువ్వు చెప్పే 60,000 70,000 గజం కొని మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉండలేరు. ఇంకా పూర్ వీళ్ళు కానీ అఫోర్డబిలిటీ లేని వాళ్ళు కానీ ఎక్కడ ఉంటారు? అందుకోసం అవసరము, వాళ్ళ సర్వీసెస్ అవసరం సొసైటీకి. ఆ రకంగా చూసినా ఏదైతే అవసరమో ఒక అర్బన్ ఏరియా పెరగాలన్నా, ఒక నగరం పెరగాలన్నా వాళ్ళకి ఇచ్చిన వాటిని నిర్దాక్షిణ్యంగా లాగడం, దాన్ని కూడా ఫైనల్ ముగించేశాను. ఒకప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అయితే పెద్ద ఇదే అయిపోయింది, ఏమి కావట్లా. ఎందుకంటే ఈయన దాన్ని దాటి ఇంకేదో ప్రచారానికి దిగుతాడు. వీటిని ప్రశ్నిస్తున్నామని ప్రతిరోజు మరి మేము సహజంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడికి గొడ్డల్లాగే కనపడతారు. కత్తిలాగా కనపడతారు, ఇంకొక దానిలాగా కనపడతారు. తన పాలిట విలన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీ దోచుకోవడానికి మేమేదో చేస్తుంటే మీరెందుకు వీటన్నిటిని బయట పెడతారు? మీరు ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తారు? మీకేమన్నా కొంతన్నా ఆలోచన లేదా? సైకోల మాదిరి ఉన్నారు అని చంద్రబాబు నాయుడు అట్లా అనిపిస్తుంది. విలన్కి అలాగే అనిపిస్తుంది. వీళ్ళు ఏదైతే మంచి చెప్తారో, ఏదైతే మంచి జరగాలని కోరుకుంటారో, మంచి కోసం నిలబడతా ఉంటారో, వాళ్ళు విలన్లాగా కనపడతారు, వాళ్ళు సైకోల్లాగా కనపడతారు, గొడ్డల్లాగా కనపడతారు, అతిలాగా కనపడతారు. అందుకే రోజు అదే అంటున్నారు. దీనికి మేము రియాక్ట్ కావాలని అనుకుంటున్నాం. మేము దానిలాగా ఈ ఇష్యూస్ మీద అవుతాం. ప్రజలు ముందు గమనించాలి. రాష్ట్రం మొత్తం అద్దాల కోసం 2,500 కోట్లయింది. దానికి ఏమన్నా అది అసలు ప్రజల సొమ్ము అంటే అంత ఇదిగా ఉందా? ఇంకా దీనికి ఎన్ని వేల కోట్ల అదనంగా అంటే అదే తెలియదు, కలుపుతా పోతానంటున్నాడు. ఆయన హెరిటేజ్ సంస్థనా లేకుంటే ఇల్లు కడుతున్నారు 10 ప్యాలెస్ కంటే ఇంకా 10 ఘనంగా. బట్ అది ఎవరు కడుతున్నారో నా అందరికీ తెలిసిందే. సహజంగా అక్కడ ఎవరు రానివ్వట్లే. అంత రెస్ట్రిక్టెడ్ ఏరియా ఎందుకు పెట్టారో అర్థం కావట్లే. మీడియా వాళ్ళని అడుగుతున్నారు. ఐ డోంట్ థింక్ మీరు పోయి
వీడియో చేయడమో ఫోటో చేయడమో సాధ్యమని నేను అనుకోవట్లా, కానీ ట్రై చేస్తుండండి. వెళ్ళేస్తున్నారా? ఏం చేస్తున్నారు అక్కడ? ఏమన్నా అణుస్థావరం కడుతున్నాడా? అయినా నాకు అర్థం కావట్లేదు. న్యూక్లియర్ బేస్ ఏమన్నా పెడుతున్నాడా? అదేమన్నా డిఫెన్స్ ఇదా? ఎందుకంటే అడిగి పోతే ఆ కాంట్రాక్టర్లాగే కనపడతా అంతా. ఇప్పుడు అమరావతిలో ఏదైతే పనులు చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్లో వాళ్లే అక్కడ వచ్చి ఉచిత సేవ చేస్తుంటారు. ఆ డిజైనర్లు ఎవరో వాళ్లే అక్కడ వచ్చి ఇది చేస్తుంటారు. అందుకే అక్కడికి ఊరికి రాని పట్ల దోపిడీలో మళ్ళీ చిన్న చిన్న చిలక్కొట్టుడు, ఆ దోపిడీ కూడా నడుస్తుంది. కాబట్టి వాటి ప్రశ్నిస్తున్నామనే దాని వల్లనే ఇంతగా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నాడు. వైల్డ్ గా రియాక్ట్ అయి నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. మేము విలన్ లాగానో గొడ్డల లాగానో ఆయన కనపడతాను. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా. బట్ దీన్ని నిలదీయాల. ఎవరబ్బా సొమ్మని తీసుకెళ్లి 1000 కోట్లు, లక్షల కోట్లు మీ మాటల్లో వచ్చింది. 1000 కోట్లు కళ్ళ ముందు పోతుంది. ఈ రోజు చూస్తే 3,70,000 కోట్లు ఎంతో అప్పుడు ఈ 2 ఏళ్లలో. ఇంకా 2 ఏళ్లు కాలే, ఇంకా 10 రోజులు, ఇంకా నెల రోజులు ఉంది. రిజల్ట్స్ వచ్చిన జూన్లో అయితే నెలన్నర దాకా అనుకోండి. అప్పటికే 3,70,000 కోట్లు అప్పులు చేసినావు. కళ్ళ ముందు ఎక్కడికి పోతుందో కనపడుతోంది. అసలు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది పిచ్చితనము, లేక ఆయన ఏదో తన భ్రమలో తనున్నాడని. భ్రమలో ఎప్పుడు ఉండొచ్చు? నువ్వు నీ సొంత భ్రమ, నీ ఇంట్లో కూర్చొని నీ కళలు నువ్వు కనుక్కుంటా, నీ జోబులో ఖర్చు పెట్టుకుంటా చేస్తే నీ కర్మ రేపు పోతాడు, ఎత్తిపోయినాడు ఏదనుకోవచ్చు. ఏదో తన డబ్బులు ఖర్చు పెట్టుకుని పనికిరాని పనులు చేస్తాంటే నిన్ను ఎలక్ట్ చేసుకునేందుకు మీ ప్రభుత్వానికి మీరు తీసుకొచ్చింది ఎందుకు? ప్రజలు ఈ 5 ఏళ్ళు వాళ్ళ గురించి పట్టించుకుంటారని కాదు. అట్లా జలగల మాదిరి వాళ్ళని పట్టి పెద్ద జలగల్లాగా కంటిన్యూస్ రక్తం పీలుస్తా పోతాం. బయటకు పోయేసరికి ఈ అప్పు తీర్చడమే ఓ పెద్ద బాధ్యతగా నెక్స్ట్ ప్రభుత్వం అంటే ఏదైనా వస్తే చంద్రబాబు నాయుడు పడేసే పెద్ద అప్పు తీర్చడమే దాని ఏకైక కర్తవ్యంగా ఉండే రకంగా ప్లాన్ చేస్తున్నారని జరుగుతోంది. ప్లాన్ చేయడం కూడా కాదు, కోరికే కూడా కాదు, అమల్లో కూడా తీసుకొచ్చేసి జరిపేస్తున్నారని ఒక్క అమరావతిని చూస్తేనే అర్థమవుతుంది. మిగిలిన వాటి గురించి నేను పోవట్లా. ఇదొక్కటి చాలు. ఇదొక్కటే మొత్తం రాష్ట్రం ఎట్లా ముంచుతున్నాడు అనడానికి చిన్న బయట ఉన్న మామూలు చదువుకోని వాళ్ళకైనా ఊర్లలో ఉండే వాళ్ళకైనా అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళందరూ నిలదీయాలి. దీన్ని క్వశ్చన్ చేయకపోతే మాత్రం నువ్వు పోతా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఐ థింక్ మళ్ళీ క్యాబినెట్ ఎప్పుడో ఉంటుంది. ఈసారి ఇంకొక 5,000 కోట్లు ఏదో ఒకటి అప్రూవల్ తీసుకుంటా అంటాడు. ఏమంటే కలెక్టివ్ దాని కింద పోతుంటది. బయటకు వచ్చి చూడు ఎంత మంచి వాళ్ళు అమరావతి వాళ్ళు, మీరంతా పరిమాణాలు ఇవ్వట్లే, భూములు ఇస్తే నేను డెవలప్ చేసి చూపిస్తా అని ఒక మాటల మాంత్రికుడు లాగా ఏదో భ్రమలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ ఉన్నటువంటి వ్యక్తి 3 సార్లు అరెస్ట్ చేశారు సార్. ఇప్పుడు మళ్ళీ బెయిల్ కూడా వచ్చింది. శ్రీహరి అరెస్టు ఆ రోజు మాట్లాడుతూ ఉన్నాం. ఆయన సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్ హోదాలో ఉన్నారు. తర్వాత సిపిఆర్ఓగా ఓ ముఖ్యమంత్రికి చేశారు. ఇప్పుడు ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. మీడియా చూసుకుంటూ తను ఏదో దారిన పోయి రిఫ్రాప్ లాగానో సొంతంగా తన పైత్యం చేయడానికి ఇంకోడున్నారు కాదు. ఒక పార్టీ, రెస్పాన్సిబుల్ పార్టీ, దానికి ఒక హోదాలో ఉన్నాడు. అలాంటి వారిని ఆ రోజు తీసుకెళ్లిన రోజు అసలు సంబంధం లేదు. ఈ రోజుకైనా అసలు ఎవరన్నా చేసిన వాళ్ళైనా ఏంటి అలిగేషన్? చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలి, మొహం నిండా రక్తం వేసినవి పోస్టర్లు వేసి వాళ్ళ అఫీషియల్ టీడీపీ వాటిలో పెట్టి విపరీతంగా నడిపిన అవన్నీ ఇప్పటికీ నడుస్తున్నాయి. కొన్ని గతంలో కాదు, ఇప్పుడు ఉన్నాయి. దాని మీద కంప్లైంట్ తీసుకోలే, లేదు దాని మీద అది చేసిన వాడు ఎవరన్నా ఉంటే కేసు బుక్ చేయొచ్చు. కానీ దానికి ఏం సెక్షన్స్ ఉన్నాయి? ఎక్కడుంది అది? దాన్ని ఏమంటారు? నాన్ అవైలబుల్ సెక్షన్స్ అప్లై చేసేది. అయినా సరే దానికి ఒక 100 మంది పోలీసులు వచ్చారు, తీసుకుపోయారు. ఆ రోజు అక్కడికి వెళ్ళారు.
ఆయన అక్కడున్న కోర్టు మేజిస్ట్రేట్ గారు ఆ రోజంతా హడావుడి అంటే అంటే అతను సైకలాజికల్ గా ఇది కావాలి, మిగిలిన వాళ్ళు భయపడాలి. ఇదో ఇప్పుడు క్వశ్చన్లు రైజ్ చేస్తున్నాం కదా, ఇలాంటి కింద కూడా అందరు రైజ్ చేస్తారు, అడుగుతారు, ప్రజలకు గుర్తు చేస్తారు. సో భయపెట్టాలి ప్రయత్నం చేశారు. జడ్జి గారు దాన్ని బెయిల్ ఇచ్చారు. హైకోర్టు సస్పెన్షన్ లో పెడుతూ హైకోర్టు ఏం కామెంట్ చేసింది, దాన్ని చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అంటే ఎందుకు చేస్తారు, చేయరు కదా అని కూడా ఓవరాల్ గా అన్నారు. మీరు అనవసరంగా ఎక్కువ ఇది అవుతున్నారు, వింటాం విచారణ తర్వాత వింటామని సస్పెండ్. మళ్ళీ ఏం చేశారు, మొన్న తీసుకెళ్లారు సేమ్ దాని మీద తీసుకెళ్లి అదే అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టుకు తీసుకెళ్లారు. ఓకే, మళ్ళీ జడ్జి ఇచ్చాడు. ఇచ్చేసరికి గుంటూరు పోలీసులు పోయి అడిగారు 2 కేసులు ఎట్లా వస్తాయండి ఒకేసారి, ఒకే కేసు 3 ఎక్కువ ఎఫ్ఐఆర్లు, 1 కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పినా కూడా, ఎందుకంటే దీని వాడడమే హెరాస్మెంట్ కు, కక్ష సాధింపు దానికి, అవత వేధించడానికి, టెర్రరైజ్ చేయడానికి సిస్టమ్ వాడుతుంది, పోలీస్ వ్యవస్థ వాడచ్చు లేదా పొలిటికల్ బాసెస్ వాడచ్చు అనే ఉద్దేశంతోనే. లేకపోతే ఒక కేసు మీద 10 స్టేషన్లో పెడతారు, పద్దన ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుపోతారు, ఆ రిమాండ్ వేసినాక మళ్ళీ పీటీ వారెంట్ తెచ్చి మళ్ళీ తీసుకుపోతారు, చెప్తా ఉండొచ్చు సంవత్సరాల తరబడిన అని. ఒకే దాంట్లో ఒకే క్రైమ్ అని మీరు అనుకుంటున్న దాని మీద 1 కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పింది. అయినా సరే ప్లస్ ఇక్కడ గుంటూరు ఏదైతే అన్నారో అవి రిమాండ్ రిపోర్ట్ లో కూడా అక్కడ మెన్షన్ చేశారు. కుప్పం పోలీసులు ఈ రోజు నిన్న ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ జడ్జి ముందుకు పోయింది ఏదైతే రిమాండ్ రిపోర్ట్ కన్సిడరేషన్ లెక్క తీసుకున్న తర్వాతనే ఆ జడ్జి గారు దాని మీద బెయిల్ ఇచ్చారు. దీనికి అవసరం లేదు, నోటీస్ ఇచ్చి మీరు పిలిచి విచారిస్తే చాలన్నారు. ఏ రిమాండ్ రిపోర్ట్ మీద అయితే ఆయన చెప్పారో అందులో ఈ కేసులు కూడా ఉన్నాయి. మరి దానికి చెప్పినప్పుడు మొత్తంగా రిమాండ్ రిపోర్ట్ లో ఏ కేసు అయితే మెన్షన్ చేసినారో ఆ కేసు 3 స్టేషన్లలో బుక్ అయినా ఒకటే అయినప్పుడు, అక్కడ బెయిల్ ఇచ్చినప్పుడు సహజంగా నేను మనిషి అక్కడే ఎదురుగా ఉన్నాడు, తీసుకొచ్చి క్వశ్చన్ చేసి పంపచ్చు, క్వశ్చన్కు నోటీస్ ఇవ్వచ్చు, అదే చేయాల్సింది. లేదు, అక్కడి నుంచి అరెస్ట్ చేసి తెల్లవారుజామున ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చేసి అందరూ గమనించుంటారు, ఆటోలో తీసుకెళ్తారు, ఆ తర్వాత ఏదో దగ్గర వెనక పడేసి దాంట్లో తీసుకెళ్లారు. మళ్ళీ ఇప్పుడు నేను ఉన్నా అయిపోయాక మళ్ళీ అంబులెన్స్ లో ఏమన్నా పెట్టేసుకుని తీసుకొని ఎట్లా తిప్పాలి అంటే, ఇన్ని రకాలుగా మనిషిని వేధించాలి. కేవలం ఏంటంటే వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఇట్లా క్వశ్చన్ చేస్తే మేము ఇలాగే చేస్తామనేది అందరికి మెసేజ్ పోవాలి. 2 ఏళ్ళ ఎవడు బెదిరినాడు దీని బెదిరింపులకు, ఎవడు తగ్గినాడు? ఇది కాదని బేడీలు వేసి తిప్పినావు. నిన్న కూడా ఈరోజు కాస్త ఎక్కడో బేడీలు వేసి తీసుకుపోయారని అంటున్నారు, నడిపించారని పోలీసులు సోషల్ మీడియా రిలేటెడ్. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సింది, లేదా ఆయన కొడుకు నిన్ననే ఏదో కొత్త శకం అంట, ఆయన శకం అంటే ఏదో తీయాలంటే ఆయన ప్రస్థానం చూస్తే బ్రీఫ్ సంక్షిప్తంగా ఉంటుంది. ఆయన ఏముంది వచ్చేసి 14-19 మధ్య లోకేష్ అదేది మన ఎమ్మెల్సీ ఇండైరెక్ట్ గా వచ్చి గెలవలే, కాన్స్టిట్యున్సీలో గెలవలే, ఇండైరెక్ట్ గా వచ్చి తర్వాత మినిస్టర్ ఏదో చేసినట్టున్నాడు. ఆ తర్వాత మొన్న గెలిచాడు. సర్వం సహా అధికారాలు తనవే అనేది ఇప్పటికే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గా. నిన్నెవరు అంటున్నారు సీఎంఓలో ఇవి కూడా ఏం జరిగినా తనకు రిపోర్ట్ పోవాలని, అతనే డీల్ చేస్తుంటాడు, తనే ఇదవుతాడన్నారు. మంచిది, ఆయన నమ్మకమైన కొడుకు పెట్టుకున్నాడు, బాగానే ఉంది. సరే ఆయన రెడ్ బుక్ అనుకుంటున్నారో ఇంకోటి ఏదో, లేదా ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు తెలియదని. మీ మాటల వల్ల మీరు గొడ్డలన్నా, కత్తెన్నా, సైకో అన్నా, ఇంకోటన్నా, ఏదన్నా మీకు మేము కంటిలో నలుసు, చెవులో జోరీగా, లేదంటే చెప్పులో రాయి కాదు, మిమ్మల్ని ఈడ్చి కింద పడేసే శక్తి ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా సమాధి చేసే శక్తి ఉంది కాబట్టి మీరు భయంతో ఇవన్నీ చేస్తున్నారు. మీరు భయంతో ఇవి చేసే కొద్దీ మా వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో, లేదా నిజం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళే కానక్కర్లే, వాళ్ళు ఇంకా గట్టిపడుతున్నారు. ఇంకా క్వశ్చన్ చేసే గొంతు పెరుగుతుంది, అది రోజు రోజుకు ఇంకా పెరుగుతుంది. చరిత్ర అదే ప్రూవ్ చేసింది, ఈ రోజు కాదు. కొడితే బంతి తొక్కి కిందికి కొడితే పైకి గాలిలోకి ఎంత గట్టి కొడితే అంత గట్టిగా లేస్తుంది. అదే జరుగుతుంది ఇప్పుడు.
అది రియలైజ్ అయితే ఓకే, కాకపోతే నేను ఇంతకుముందు అన్నట్టు భూస్థాపితం కాక తప్పదనేది కూడా వాళ్ళు రియలైజ్ కావాలా. అది కాలేదంటే కర్మ ఎలా హిస్టరీ ఇంతకుముందు ఎట్లా ప్రూవ్ చేసిందో నెక్స్ట్ కూడా అదే జరుగుతుంది. తిరుమల లడ్డు ఇష్యూకి సంబంధించి నిన్న ఏకసభ్యుల మీటింగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. గత 2 ఏళ్లుగా రకాల ప్రచారాలు చేశారు తిరుమల లడ్డు విషయాలు, కానీ ఆ రిపోర్ట్ ఎక్కడ తిరుమల లడ్డూది వాళ్ళు చేసిన ప్రచారానికి సంబంధించి అడ్డుకట్ట వేస్తూనో ఏదో ఈరోజు ఆయన ఏదో ఏకసభ్య కమిషన్ వచ్చిందని చూసి మేమేమి ఓహో ఆహో అని కూడా అనుకోవట్లా. ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా ఒక కల్పిత గాథ, ఎండ్ టార్గెట్ వాళ్ళు దోచుకోవడానికి ఖజానాతో ఫుల్ ఉన్న తిరుమలను అక్కడ టీటీడీ వీటిని దోచుకోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకోవడానికి అల్లిన కథ అని తర్వాత రుజువైన నేపథ్యంలో ఇంకా దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలని దీనికి తీసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆయన దినేష్ కుమార్ కమిటీ రిపోర్ట్ ఏముందో తెలియదు, అది బయటకు పూర్తి రాలేదు. అయితే ఈరోజు ఆ పత్రికలో ఒక పత్రికలో వచ్చిన దాని ప్రకారం, వాళ్ళ పత్రికలోనే వచ్చిన దాని ప్రకారం నిజంగా వీళ్ళు చేసిన ఆ విపరీతమైన వైల్డ్ ఆరోపణలు కానీ అసహ్యమైన ఆరోపణలు కానీ అవన్నీ గన మా వాళ్ళమే చేసినవి. ఎందులో ఇంత మాత్రం ఉన్నా కూడా వాళ్ళు చొక్కాలు దించుకునేవాళ్ళు. ఈరోజు అంత లేదంటే బహుశా అదేం లేదంటే ఆ కమిషన్ కూడా ఏం చెప్పలేక ఆఖరికి అనిందేమో తెలియదు. బట్ ది ఫ్యాక్ట్ రిమైన్స్. అవన్నీ ఈరోజు సైలెంట్ ఎందుకు అయ్యారు? చంద్రబాబు నాయుడు గారు హిమ్సెల్ఫ్ అసెంబ్లీలో వద్దులే అది మంచిది కాదు, దీనివల్ల సున్నితమైన మనోభావాలు దెబ్బతింటే దెబ్బతీసింది ఆయనే ఘోరంగా అని సలహా ఇచ్చారంటే జడుచుకొని వెనక్కు తగ్గారు. దేనికంటే 390 ఎంతో ఉన్నది, దాన్ని 716 730 రూపాయలకు ఒక దశలో కేవలం ఓ సంవత్సరంలో తీసుకెళ్లి కేవలం క్వాలిటీ బాగాలేదని వాళ్ళకు కావాల్సిన కంపెనీలను దీంట్లోకి తీసుకొచ్చేసి బయట వాళ్ళు 600 చిల్లరకు అమ్ముతూ కూడా ఇక్కడికి 720కి 716 సప్లై చేసిన రోజులు ఈ రోజు కూడా మళ్ళీ అదే కంపెనీని తీసుకొచ్చారు. అది సపరేట్ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతాం. మళ్ళీ తీసుకొచ్చారు. నాకు తెలిసి 680కు ఎంతకో తెచ్చినట్టున్నారు. 400 రూపాయలు సప్లై చేస్తున్న నెయ్యి వితౌట్ ఏమి క్వాలిటీ స్టాండర్డ్స్ లో చేంజ్ లేకుండా, టెస్టింగ్ వీటిలో తేడా లేకుండా ఒకేసారి 200-300 పెంచుకున్నారు. దానికి ఫౌండేషన్ వేయడానికే అబద్దాలన్నీ అబద్ధ ప్రచారం చేశారు. అట్ ది కాస్ట్ ఆఫ్ భక్తుల మనోభావాలు, అట్ ది కాస్ట్ ఆఫ్ దేవదేవుడు. చంద్రబాబు నాయుడు ఆయన ముఠా కలిసి అబద్దాల ప్రచారం, అసత్య ప్రచారం చేశారు. అంత ఘోరానికి నీచానికి దిగజారారు అనేది గుర్తు చేసుకోవడానికి ఈ రోజు మళ్ళీ ఆయన దినేష్ కుమార్ ఏదో ఆ ఐటమ్ వస్తే పనికొస్తాం తప్ప అందులో కొత్తది ఏమి వాళ్ళు చెప్పాలి లేదు. దాని గురించి హడావుడిగా ఎక్కువ అందుకే చేయట్లేదని నేను అనుకుంటాను.